నిన్న రాత్రి రామనాయుడుపేట సెంటర్లో ఏ పార్టీ కూడా జెండా కట్టరు. ఎలక్షన్లు వచ్చేది సరే జెండా కూడా కట్టరు. అటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు ఆ ఏరియా కాదు, ఆ పేట కాదు, చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చి ఆ సెంటర్లో అడావుడి చేస్తే దాన్ని ఆపుతం జరిగింది. ఈరోజు పోలీసు వారి ఆధ్వర్యంలో అందులో చెల్లబడిసి దగ్గర ఉండగా ఆ యొక్క నిన్న జరిగిన సన్నివేశం ఏంటంటే పర్మిషన్ తెచ్చి కట్టుకుంటాం, అప్పుడు దాకా మేము జెండాకి ముట్టుకోమని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు పోలీసు వారి ఆధ్వర్యంలో ఆ జెండాని పూర్తిగా కట్టి దగ్గరుండి చిలకలపూడి సిఐ నబీ అన్న అతను దగ్గరుండి ఆ యొక్క జెండాని కట్టించి మేము కట్టించేయండి, మేము మా యొక్క షాపుల దగ్గర మేము ఉంటే నబీ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఇంకోటి గీసేసి నెత్తురు చొక్క తోసి పోలీసు వాళ్ళు జీపులు ఎక్కించుకొని మచిలీపట్నం స్టేషన్ చిరుమూరు స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడి నుంచి గూడు స్టేషన్ తీసుకొచ్చారు. మేము అడిగేది ఒకటే, ఆ యొక్క రామాయణపేట సెంటర్లో ఏ పార్టీ దిమ్మ కూడా లేదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ దిమ్మ లేదు, తెలుగుదేశం వాళ్ళది లేదు, వైఎస్ఆర్ వాళ్ళది లేదు, కాంగ్రెస్ పార్టీ దిమ్మ లేదు. అటువంటి ప్లేస్లోకి వచ్చి గొడవలు సృష్టిస్తున్నారు. ఈ యొక్క గొడవలు సృష్టిస్తున్నారు ఏంటి అని అడిగితే మనల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఏంటంటే ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ. ఇది దారుణం. దగ్గరుండి దీనికంటే డ్రెస్ వేసుకుంటేనే ఒక జనసేన పార్టీనో తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుంటే బెటరు. ఆ సిఐ పక్క ఉండక దగ్గరుండి జెండా కట్టించాయండి. ఇంకేంటి ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఏరియాలో గొడవలు సృష్టిస్తున్నారు కూడా పోలీసు వాళ్ళే. మీకు చెప్పేది ఒకటే, జెండా తీస్తున్నారు, వెంటనే జెండా తీర్చాలి, తీర్చబోతే ఏ జరుగుతుంది జరుగు.